మీకు కాఫీ ఇమ్మంటారా? ఇందాకే ఇచ్చావు కదా. మరెందుకు పిలిచారు బాబూ? ఈ రోజు నుంచి నేను నీకు ప్రమోషన్ ఇస్తున్నాను. బాబూ! ఇంకా నయం, ఆ ట్రేలో కప్పులు లేవు. బాబుగారు, నిజంగానా బాబుగారు? నేను అందరి ముందు ఒక మాట, అందరి వెనకాల ఒక మాట చెప్పను శాంత. చాలా థ్యాంక్స్ బాబూ. ఎందుకింత అర్జెంటుగా శాంతకు ప్రమోషన్ ప్రకటించారో తెలుసుకోవచ్చా రాజుగారు? తప్పకుండా తెలుసుకోవచ్చు. ఈ రోజు నుండి ఇంట్లో శాంతానే వంట చేస్తుంది. అయ్యో! ఏంటి ఇంత చిన్న విషయానికి అందరూ స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వడం అవసరమా? ఎందుకింత బలమైన నిర్ణయం తీసుకున్నావు రాజ్? ఈ ఇంట్లో ఎవరో లేకపోతే ఏదో లోటు జరుగుతుందని అనుకునే వాళ్లకు శాంత వంటే సమాధానం. అది సమాధానం కాదు నాన్న, ఆరోగ్యదానం. బాబాయ్, నీకు శాంత వంట గురించి తెలియగల మాట్లాడుతున్నావు. అమ్మో, శాంత వంట నువ్వెప్పుడు తిన్నావు రాజ్? పైగా తిని కూడా ఇంత ఆరోగ్యంగా ఎలా ఉన్నావురా? తిన్నాడులే ఒకరోజు. చూసారా, మా అమ్మాయి సాక్ష్యం. అసలు ఎందుకురా ఇంత పంతం నీకు? పాత వ్యవస్థ అంతం కావాలనే ఈ అవస్థ. నాకేం అభ్యంతరం లేదు. కాకపోతే ఒక షరతు. నువ్వంతగా శాంతకి అద్భుతమైన వంట మనిషిగా సర్టిఫికేట్ ఇస్తున్నావు కాబట్టి శాంత వంట చేయగానే ముందుగా మా అత్తకి పెట్టాలి. ఆవిడ బావుంటే మిగతా అందరం ధైర్యంగా తింటాం. హే, షట్ అప్. మీరంతా సైంటిస్టులు, నేను ఎలకనా? నా మీద ప్రయోగం చేయడం ఏంటి? నువ్వంతగా ఉలిక్కి పడాల్సిన అవసరం లేదత్త. కావాలంటే ముందు నేనే తిని చూపిస్తాను, ఓకేనా? అన్నయ్య, అసలు ఏమైంది వాడికి? ఎందుకింత సాహసం చేస్తున్నాడు? చేయనిరా, ఎవరి చేతి వంట ఎలా ఉంటుందో వాడికి తెలిసొస్తుంది కదా. డాడీ, మీ ఎవ్వరికీ తెలీదు, శాంత అజ్ఞాత వంటగత్తె. ఆమెలో ఒక షెఫ్, ఒక సూపర్ కుక్కు, ఒక నలుడు, ఒక భీముడు ఉన్నాడు. అయ్య బాబోయ్! మా ఆయన కూడా ఏనాడు ఇంత గొప్పగా చెప్పలేదు బాబూ. వాడికి ఆసుపత్రికి వెళ్ళి రావడానికి తీరికలేదు, నీకు చెప్పేంత టైం ఎక్కడుందిలే. వెళ్ళు శాంత. నా కొడుకు అంత ముచ్చట పడుతున్నాడు కదా, వాడు చెప్పినవన్నీ స్వయంగా నీ చేతులతోనే వండిపెట్టు. అలాగేనమ్మా, ఇరగదీస్తాను చూడండి. బాబుగారు, థ్యాంక్స్ బాబుగారు. చూడండి, వంటలు కుమ్మేస్తా. సర్లే, ఆ ప్లేట్ తీసుకొని వెళ్ళు. నాన్న, వినాయక చవితికి విగ్రహాల ఆర్డర్ వచ్చాయా? వచ్చాయమ్మా. కాకపోతే నువ్వు ఉన్నప్పుడు తీసుకున్నంత పెద్ద ఆర్డర్లేవీ తీసుకోలేదు. నా వల్ల అయినంత మాత్రమే తీసుకున్నాను. అవునా? అయితే నేను కూడా మీకు సాయం చేస్తాను. నీకెందుకమ్మా ఇవన్నీ? నువ్వేదో ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నావు కదా. ఏ ఉద్యోగం చేస్తే తండ్రికి సాయం చేయకూడదని రాజ్యాంగంలో రాసుందా? ఏసీ గదుల్లో కూర్చుని పనిచేసే అవకాశం దొరికినప్పుడు కూడా ఇలా కష్టపడాల్సిన అవసరమేంటమ్మా? ఎంత ఎత్తుకెదిగినా ఎదగడానికి కారణమైన ఆ పునాదిని మాత్రం మర్చిపోకూడదు కదా నాన్న. అది కాదు కావ్య. ఇంకేమీ మాట్లాడకండి. ఈరోజు మనం విగ్రహాలు పూర్తి చేస్తున్నాం, అంతే. సరిపోయింది. నువ్వు కూడా ఇందులో దిగావా? నేను చేస్తే నీకొచ్చిన బాధ ఏంటంట? బాధ కాదే, చాలా సంతోషంగా ఉంది. కూతురు అత్తారింట్లో సంతోషంగా కాపురం చేసుకోవాల్సింది పోయి పుట్టింటికొచ్చి మట్టి పిసకడం చూస్తూ ఉంటే తల్లిగా నాకు చాలా గర్వంగా ఉంది. అయినా దాన్ని కాదయ్యా నిన్ననాలి. కూతురు ఏం చేసినా గంగిరెద్దులా తల ఊపుతావు. ఇన్నేళ్లుగా నీతో కాపురం చేస్తున్నా. నువ్వెప్పుడైనా నా మాట విన్నావా? మరి నీ నోట్లోంచి ఊడిపడ్డా నీ కూతురుకు మాత్రం నేనేం చెప్పగలను చెప్పు? అవును, ఇలా నన్ను దెప్పి పడవడానికి మాత్రం నోరొస్తుంది. అమ్మా,
నాన్నేమైనా నన్ను అత్తారింటి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి పని చేయమని చెప్తున్నారా? అనవసరంగా ఆయన ఎందుకు అరుస్తున్నావు? నీకు కోపం ఏమైనా ఉంటే నాతో మాట్లాడు. అత్తారింట్లో అంతమందున్నా నీ మాట ముందు గెలవలేకపోతున్నారు. ఇక నేనొక దాన్ని మాత్రం మాట్లాడేం గెలుస్తాను చెప్పు? మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. ఇదిగోండి, తాగండి. ఎవయ్యా, నీకు అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. నేను ఈరోజు అల్లుడు గారింటికి వెళ్తున్నాను. కూతురు ఇక్కడుంటే నువ్వు అక్కడికి వెళ్ళి ఏం చేస్తావే? వియ్యంకురాలు హాస్పిటల్ నుంచి వచ్చి ఇన్ని రోజులవుతుంది. వెళ్ళి పలకరించకపోతే మళ్ళీ మందే తప్పవుతుంది. మీ ఇద్దరికీ ఎలాగూ వచ్చే ఉద్దేశం లేదు. కనీసం నేనైనా వెళ్ళి పలకరించొస్తాను. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? మీ అమ్మ అక్కడికి వెళ్తే మళ్ళీ ఏమైనా గొడవ అవుతుందనా? కాదు నాన్న, అత్తగారిని చూడాలని నాకు ఉంది. ఈ సమయంలో తన పక్కనే ఉండి తన బాగోగులు చూసుకోవాలి. కానీ మీ అల్లుడు గారు చేసిన పని వల్ల ఆ ఇంటి గడప కూడా తొక్కలేని పరిస్థితుల్లో ఉన్నా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. చూసారా, గుమగుమలు వీధి చివరింటి వరకు కూడా వెళ్ళొస్తున్నట్టు ఎలా అదిరిపోతున్నాయో. ఆ వీధి చివరి ఇంజనీరు నా కారు పోకుండా బైక్ అడ్డం పెట్టాడ్రా. వాణ్ణి కూడా పిలవరా భోజనానికి. చాలండి, మీరు మరీ చెప్తున్నారు. పాపం, తనకి చేతనైనట్టు అది చేసిందిరా. తినకముందే ఇన్ని రకాలుగా అంటే ఎలా? శాంత, నీ వంట సంగతి తెలియని వాళ్ళు ఏదేదో అంటూ ఉంటారు. నువ్వు ముందు వడ్డించు. ఓ పట్టు పట్టి అప్పుడు చెప్తాను అందరి సంగతి. వడ్డించు అందరికి. అమ్మమ్మ, మా వదిన పాపం హాస్పిటల్ నుండి వచ్చి 2 రోజులు కాలేదు. ముందు మా వదిన కొద్దమ్మా. కావాలంటే ముందు మా ధాన్యలక్ష్మి కొట్టించు. అంటే ఏంటండి మీ ఉద్దేశం? నీకెన్నిసార్లు గట్టి పెట్టినా తింటూనే ఉంటావు కదా రుద్రాణిలా. ఆ గడ్డి తినేదానివి ఈ ఫుడ్ తినలేవా అని. ఇక్కడ 2 పరాన్న జీవులున్నారు. వీళ్ళైతే ఏది పెట్టినా తింటూనే ఉంటారు. ఇక్కడికి రాసేంత. మా జోలికి రాకు. చూసావమ్మా, శత్రువులెవరో మిత్రులెవరో ఎంత తేలిగ్గా బయటపడుతున్నారో. ఈ కాడిన ఆట చాలు. ఎవరు నిన్ను వంట చేయమన్నారో వాళ్లకే ముందుగా వడ్డించు. పాపం, మీరంతా శాంత పాకశాస్త్ర ప్రావీణ్యం తెలియక రకరకాలుగా మాట్లాడుతున్నారు. శాంత, నువ్విట్రా, వడ్డించు. దుగ్గిరాల వారి చరిత్రలో ఇంతకన్నా గొప్ప వంట మనిషి దొరకదని నేను రుజువు చేస్తాను. నువ్వు వడ్డించు. అబ్బా, పప్పు మనం రైస్ ఎక్కుతున్నాం. కర్రీ పప్పు నాకు చాలా ఇష్టం. నెక్స్ట్ ఏంటి? బాబుగారు, వంకాయ కర్రీ. వంకాయ నా ఫేవరెట్. వడ్డించు. అయ్యయ్యో, ఇంకెవరు తినరా? సరే, నేనే తింటాను. శాంత, కలర్ఫుల్గా ఉన్నాయి వంటకాలు. ఏంటి ఫ్రిడ్జ్ లో పెట్టిన ఫ్రూట్ లాగా అలా ఫ్రీజ్ అయిపోయాడు? ఏం వడ్డించింది? రేయ్, ఏమైందిరా? ఇదేంటి ఇంతెరగా ఉంది? కారంలో కూర తక్కువైనట్టుంది. రాజ్, ఒరేయ్, పని మనిషిని గెలిపించడానికి నీ ప్రాణాలతో నువ్వే చెలగాటమాడుతున్నావురా. రాజ్, రాజ్, ఇదిగో తాగు. అమ్మా, శాంత, ఆ రోజు అంత అద్భుతంగా వంట చేసావు, ఈ రోజు ఇలా చేసావేంటి? ఆ రోజు వంట చేసింది శాంత కాదు. కాదు
కాదా? కాదు, నీ భార్య కళావతి చేసింది. తన మీద అలిగి నువ్వు తినకపోతే శాంత చేసిందని చెప్పి తినేలా చేసింది. మీరు తిననన్నారని శాంతతో మీకోసం వంట చేయించి పెట్టాను. కావ్య ఈ ఇంట్లో అందరికీ కడుపు నిండా భోజనం పెట్టేది. భోజ్యేషు మాతలాగా. అదే శాంత కూర బాలేదని చెప్పలేదు నానమ్మా, కొంచెం కారం ఎక్కువైంది అంతే. అవునరా, కనపడుతుంది. ఉన్న కారం మొత్తం దీంట్లో పోసినట్టుంది. బాబుగారు, అయితే ఇంకాస్త కూరేయమంటారా? తిను, కడుపు నిండా తిను. ఎందుకంటే నీకు ఆలి విలువ ఎలాగూ తెలీదు, ఆకలి విలువైనా తెలిసి రావాలి. ఏడాది నుండి ఇక్కడున్న ప్రతి ఒక్కరూ కడుపు నిండా తృప్తిగా భోజనం చేశారు అంటే దానికి కారణం నీ భార్య. అది నీకు బాగా గుర్తుండిపోవాలి. తిన్రా, తిను. ఎప్పటికైనా నీ భార్య విలువ తెలుసుకుని తీసుకునిరారా. బాబాయ్, పొట్లకాయ కోసం పెళ్ళాన్ని, కాకరకాయ కోసం కళావతిని పిలుస్తానని ఎలా అనుకున్నావు బాబాయ్? చూస్తున్నాన్రా, నీ నాటకాలన్నీ చూస్తున్నాను. ఇంకా నీలో మార్పు రాలేదు, ఆ అహంకారం తగ్గలేదు. నీ తప్పు తెలుసుకుని పశ్చాత్తాపంతో నీ భార్యని మనస్ఫూర్తిగా తీసుకొస్తావని ఎదురు చూస్తున్నాను. ఎంతో కాలం ఎదురు చూడ్డం కుదరదు. అప్పుడు నేను తీసుకునే నిర్ణయం ఎలా ఉంటుందో నీకిప్పుడు తెలీదు. వెళ్ళరా, వెళ్ళు. అక్కడ మొగుణ్ణి రోడ్డు మీద పడేసింది, ఇక్కడ మన బాస్ ని పట్టుకుంది. మన బాస్ని కూడా రోడ్డుని పడేస్తుందా? డబ్బు కోసం గడ్డి తినే బాస్ కి ఇలాంటిదే కరెక్ట్. దొందు దొందే. నేనిలా చూస్తుంటే ఇంకా నమ్మలేకపోతున్నాను. ఎందుకు? కాలేజీలో ఎన్నిసార్లు ప్రపోజ్ చేసినా నువ్వు కేర్ చేయలేదు కదా. ఇప్పుడు నా ఛాంబర్లో చూస్తుంటే ఒక మిరాకిల్లా ఉంది. మనిద్దరం కలిసి బిజినెస్ చూసుకుంటే ఇంకా ఎన్నో మిరాకిల్స్ చేయొచ్చు. ఎన్ని మిరాకిల్స్ చేసినా మార్కెట్లో మనది సెకండ్ పొజిషన్లోనే ఉంటుంది. నువ్వు రెండో స్థాయి దగ్గర ఆగిపోయి అంతకు మించి ఆలోచించడం లేదు. 100 ఏళ్ల చరిత్ర ఉన్న స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ను కొట్టే సంస్థ ఈ 100 ఏళ్లలో పుట్టుకురాలేదు. ఇప్పుడు ఆ చరిత్రకి చెదలు పట్టింది. దొగ్గిరాల వారింట్లో ఇంతకు ముందులా పరిస్థితులు లేవు. పైగా రాజ్ వైఫ్ ఇల్లు వదిలి వెళ్ళిపోయింది కదా. ఎన్ని రోజులు ఆ కంపెనీకి డిజైన్స్ ఇచ్చిన కావ్య ఇప్పుడు లేదు కాబట్టి లేదు కాబట్టి మనం నంబర్ 1 పొజిషన్కి వెళ్తామా, లేదా స్వరాజ్ గ్రూప్ ని పడగొడతామా? కావ్య మాత్రమే 100 ఏళ్ల చరిత్రని క్రియేట్ చేయలేదు కదా, అది బ్రాండ్ వాల్యూ. ఆఫ్ కోర్స్ ఇప్పుడు ట్రెండీగా ఉంటూనే ట్రెడిషనల్ డిజైన్స్ కోరుకుంటున్నారు. సో అలాంటి డిజైన్స్ ఈ పోటీ ప్రపంచంలో చాలా అవసరం. కాబట్టి ఆ కావ్యని మన వైపుకు తిప్పుకోవాలి.